బ్రహ్మ నారదునితో ఇంకా ఇలా చెప్పాడు. విను, మాయావిభుడైన ఈశ్వరుడు తన మాయచేత దైవయోగం చేత స్వభావాలని నిశ్చయించాడు. మొదట రజసత్వ గుణాలు, ఆ గుణాల చేత అహంకారం, అది రూపాంతరం పొందుతూ రాజసము, తామసము, సాత్వికము అని 3 విధాలైంది. తామసాహంకారం వల్ల ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలని 5 గుణాలు కలిగిన పృథ్వీ పుట్టింది. సాత్వికాహంకారం వల్ల మనస్సు కలిగింది. ఆ తర్వాత దశేంద్రియాలు, ఆ తర్వాత బుద్ధి, ప్రాణము కలిగాయి. ఆ తర్వాత చేతనాత్మకమైన బ్రహ్మాండం కల్పింపబడింది. అది 1,000,000 సంవత్సరాలు నీళ్లలోనే ఉంది. ఈశ్వరుడు అచేతనాన్ని సచేతనంగా చేశాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు మహావరణ జలమధ్యంలో ఉన్న బ్రహ్మాండంలో జీవరూపంలో ప్రవేశించి విస్తరింపచేసి చివరికి ఆ అండం బద్దలు చేసుకుని బయటికి వచ్చాడు. అది ఎలా జరిగిందంటే, భువనాత్మకుడాయీశుడు భవనాకృతి తోడనుండు బ్రహ్మాండంబున్ వివరముతో 14 వివరంబులుగానొనర్చె విశదంబులుగన్. ప్రపంచ స్వరూపుడైన భగవంతుడు భవనం వల్ల ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా 14 భువనాలుగా చేశాడు. జై